నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 3 కొత్త కంపెనీలు, 3,745 కోట్ల పెట్టుబడి, ఎంఓయూలకు ప్రభుత్వం ఆమోదం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11,000 కోట్ల రెవెన్యూ లోటు, అంచనాలను అందుకోలేకపోతున్న రాబడులు. వేల ఏళ్లు నిలిచేలా సమ్మక్క సారలమ్మ క్షేత్రాభివృద్ధి, రాతితో పునర్నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు. పట్నాలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. బీహార్ ఎన్నికలు, ఓట్ల చోరీపై ప్రధానంగా చర్చించే అవకాశం. నేటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం.